So hi guys and welcome to the Next.js series in Telugu. సో ఇవాల్టి వీడియోలో మనం Next.js యొక్క ఇంట్రొడక్షన్ అండ్ ఇన్స్టాలేషన్ గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా Next.js అనేది ఒక ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్. సో ఈ ఫ్రేమ్వర్క్ మనకు రియాక్ట్ అనే లైబ్రరీ మీద బిల్డ్ చేశారు. ఓకే, ఇప్పుడు మనం Next.js యొక్క కీ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. సో మన ఫస్ట్ ఫీచర్ వచ్చేసి సర్వర్ సైడ్ రెండరింగ్. సో మనకు పేరులోనే ఉంది కదా, సర్వర్ సైడ్ రెండరింగ్ అంటే మన పేజ్ అనేది సర్వర్లో ప్రీ రెండర్ అయి మన బ్రౌజర్కి సెండ్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు ఒక ఇమేజ్ ద్వారా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు సర్వర్ సైడ్ రెండరింగ్ ఏ విధంగా వర్క్ అవుతుందో. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు ఇక్కడ సర్వర్ ఉంది, అంతేకాకుండా ఇక్కడ బ్రౌజర్ కూడా ఉంది. ఓకే, సో ఎప్పుడైనా సరే యూజర్ అనేవాడు నా డొమైన్కి క్లిక్ చేస్తే సో ఫస్ట్ థింగ్ అయ్యేది నా కోడ్ అనేది ఫస్ట్ సర్వర్లో రెండర్ అవుతుంది. ఓకే, సో వన్స్ మన కోడ్ అనేది రెండర్ అయిన తర్వాత నాకు ఒక HTML పేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో జనరేట్ అయిన ఈ పేజ్ని నేను నా క్లయింట్కి ఆర్ బ్రౌజర్కి సెండ్ చేస్తాను. ఓకే, సో ఇదే అండి మనకు సర్వర్ సైడ్ రెండరింగ్. సో నెక్స్ట్ 3 ఫీచర్స్ వచ్చేసి మనం సపరేట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకే, సో మీరు ఇక్కడ ఫోర్త్ వన్ చూస్తే API రౌట్స్ ఉంది కదా. సో దీని మీనింగ్ ఏంటంటే మనం Next.jsలో APIస్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో బేసిక్గా మనం ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఎలాంటి అప్లికేషన్కి మనం SSR యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి మన ఈకామర్స్ అప్లికేషన్. సో ఎందుకంటే మనకి ఈకామర్స్లో మనకు చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. సో ఎవరైనా సరే మన ప్రోడక్ట్ సెర్చ్ చేసినప్పుడు మన పేజ్ అనేది ర్యాంక్ అవ్వాలి. సో ర్యాంక్ అవ్వాలంటే మన పేజ్ అనేది SEO ఆప్టిమైజ్ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ లెర్నింగ్. సో ఈ లెర్నింగ్లో కూడా మనకు సేమ్ కాన్సెప్ట్ ఉంటుందండి. సో ఎవరైనా సరే మన కోర్స్ని సెర్చ్ చేస్తే మన పేజ్ అనేది ర్యాంక్ అవ్వాలి. ఓకే, సో అండ్ అంతేకాకుండా ఇక్కడ మీకు సోషల్ మీడియా అప్లికేషన్ ఉంది, బ్లాగ్ అప్లికేషన్ ఉంది, అండ్ డాక్యుమెంటేషన్ వెబ్సైట్స్ ఉన్నాయి, అండ్ ఇంకా చాలా వెబ్సైట్స్కి కూడా మనం SSRని యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం Next.jsని యూజ్ చేసే పాపులర్ అప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు జియో సినిమా. సో జియో సినిమా ఎంత పాపులర్ మీ అందరికి తెలిసిందే కదా. సో అండ్ అంతేకాకుండా నెట్ఫ్లిక్స్, హులు, ట్విచ్, నోషన్. సో ఈ 4 కాకుండా ఇంకా మనకు చాలా అప్లికేషన్స్లో కూడా Next.jsని యూజ్ చేస్తున్నారు. ఓకే, సో బేసిక్గా మనకి సర్వర్ సైడ్ రెండరింగ్లో 2 బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి SEO, ఇంకోటి వచ్చేసి పర్ఫార్మెన్స్. ఓకే, సో బేసిక్గా గూగుల్ మన పేజ్ని క్రాల్ చేసేటప్పుడు మన HTML అయితే కంటెంట్ ఉంటుంది కదా. సో కంటెంట్ని క్రాల్ చేసుకొని సో మన గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ మన పేజ్ని ర్యాంక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి పర్ఫార్మెన్స్. సో బేసిక్గా మన బ్రౌజర్లో జావాస్క్రిప్ట్ కన్నా HTMLని ఫాస్ట్గా లోడ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే సో యూజర్ అనేవాడు మన పేజ్ని ఫాస్ట్గా లోడ్ చేసుకుంటాడు. ఓకే, సో ఇప్పుడు మనం Next.jsని మన లోకల్ మెషిన్లో ఇన్స్టాల్ చేసుకుందాం. సో మీరు డైరెక్ట్ ఈ URLకి వెళ్ళిపోయి కొద్దిగా స్క్రోల్ చేస్తే మీకు ఇన్స్టాల్ చేసుకునే కమాండ్ వస్తుంది. సింప్లీ దీన్ని మీరు కాపీ చేసుకోండి. సో ఇక్కడ నేను ఒక న్యూ ఫోల్డర్ని అయితే క్రియేట్ చేస్తాను. సో ఫోల్డర్ నేమ్ వచ్చేసి బ్లాగ్. సో మీకు నచ్చిన ఫోల్డర్ నేమ్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని VS కోడ్లో ఓపెన్ చేస్తాను. ఓకే, సో వన్స్ ఓపెన్ చేసిన తర్వాత టెర్మినల్ ఓపెన్ చేయండి. ఓకే, సో ఇందాక మనం కాపీ చేసుకున్న ఆ కమాండ్ని ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ మనకి క్రియేట్ నెక్స్ట్ యాప్, ఓకే టు ప్రొసీడ్ అని ఉందిగా, ఇక్కడ ఎస్ అని కొట్టండి. సో ఇది నాకు ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. సో నాకు ప్రాజెక్ట్ నేమ్ డాట్ అని పెట్టేస్తున్నాను. సో ఎందుకంటే ఆల్రెడీ నేను బ్లాగ్ అని క్రియేట్ చేసుకున్నా కదా, సో అందుకే ఇక్కడ డాట్ పెట్టాను. సో టైప్ స్క్రిప్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలా వద్దా అంటుంది. సో ప్రజెంట్ ఇది బిగినర్స్ ప్రాజెక్ట్ కాబట్టి మనకు టైప్ స్క్రిప్ట్ అవసరం లేదు, నో. సో ఈఎన్స్టెంట్ కూడా నో, టైల్ విండ్ కూడా నో. సో ఇది మనకు సోర్స్ డైరెక్టరీ కూడా నో.
సో బేసిక్గా ఇది మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు. సో అండ్ ఫైనల్గా ఇది మీరు గుర్తుపెట్టుకోండి, యాప్ రౌటర్ దగ్గర మనం ఎస్ అని పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏలియసెస్ను. సో ఇప్పుడు మనకు నెక్స్ట్.js అనేది ఇన్స్టాల్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మీరు package.json ఫైల్ మీద క్లిక్ చేస్తే సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు డిపెండెన్సీలో నెక్స్ట్.js యొక్క 14 వర్జన్ ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ యాప్ అనే ఫోల్డర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇందులో మనకి మెయిన్ ఫైల్ వచ్చేసి page.js. ఓకే, సో ఇదే మనకి హోమ్ పేజ్. సో ఇప్పుడు నేను నెక్స్ట్.js అప్లికేషన్ని రన్ చేస్తాను. సో కమాండ్ వచ్చేసి npm run dev. సో ఇప్పుడు నేను లోకల్ హోస్ట్ని ఓపెన్ చేస్తాను. ఓకే, సో మన అప్లికేషన్ అనేది లోకల్ హోస్ట్ 3000లో రన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఈ కోడ్ అంతా రిమూవ్ చేసి సో ఒక ర్యాండమ్ టెక్స్ట్ని యాడ్ చేస్తాను. సో ఇదంతా రిమూవ్ చేసి సే హోమ్ పేజ్ సేవ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు హోమ్ పేజ్ అనేది రెండర్ అయిపోయింది. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం SSG గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.